అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఎండాకాలం వచ్చేసింది. చెరువులు, నదులు, బావులు అన్ని చోట్ల నీళ్లు అన్నీ ఎండిపోతున్నాయి. అందుకని మనం నీళ్ళని వృధా చేయకూడదు. నీరు గంగామాత స్వరూపం. మరి స్వర్గంలో ఉన్న గంగాదేవిని భూమి మీదకి ఎవరు తీసుకొచ్చారో తెలుసా? మీరెప్పుడైనా భగీరథ ప్రయత్నం అని విన్నారా? ఈ భగీరథుడు అనే ఆయన ఇక్ష్వాకుల వంశానికి చెందిన ఒక రాజు. ఈయన శ్రీరాముని పూర్వీకులనమాట. ఈయన తన పూర్వీకుల గురించి, ఈ మానవాళి గురించి స్వర్గంలో ఉన్న గంగాదేవిని భూమి మీదకి తీసుకురావాలని అనుకుంటాడు. అందుకోసం చాలా ఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి గంగాదేవి భూమి మీదకి రావడానికి తయారవుతుంది. ఆ వచ్చే క్రమంలో ఆ గంగాదేవి ఉధృతానికి, వేగానికి అన్ని లోకాలు చాలా భయపడిపోతాయి. అప్పుడు శివుడు తన జటాజూటంతో ఆ గంగాదేవిని బంధిస్తాడు. మళ్ళీ భగీరథుడు శివుని దగ్గరికెళ్ళి ప్రార్థిస్తాడు గంగాదేవిని విడిచిపెట్టమని. అప్పుడు శివుడు తన జటాజూటం నుంచి ఒక చిన్న పాయని విడిచిపెడతాడు. అప్పుడు కొంచెం గంగాదేవి వేగం కొంచెం తగ్గుతుంది. మెల్లగా గంగాదేవి భూమి మీదకొస్తుంది. కానీ ఆ వేగానికి అక్కడ ఉన్న మునుల ఆశ్రమాలు అన్నీ, చెట్లు, అడవులు అన్నీ కొట్టుకుపోతూ ఉంటాయి. అప్పుడు జహనముని ఆశ్రమం కూడా కొట్టుకుపోతుంది. అప్పుడు జహనముని ఏం చేస్తాడంటే ఆ గంగాదేవిని తన నోటితోటి తాగేస్తాడు. అప్పుడు మళ్ళీ భగీరథుడు వెళ్ళి మునిని ప్రార్థిస్తాడు గంగాదేవిని విడిచిపెట్టమని. అప్పుడు ఆ జహనముని తన చెవి నుంచి గంగాదేవిని విడిచిపెడతాడు. అప్పటి నుంచి గంగాదేవికి జాహ్నవి అనే పేరు కూడా వస్తుంది. చూసారా ఎంత కష్టపడి స్వర్గం నుండి గంగాదేవిని మన భూమి మీదకి తీసుకొచ్చాడో. ఆ తీసుకురావడంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనాయో అయినా విసుగు చెందక ప్రయత్నించి సాధించాడు. అందుకని మనకి ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు ఏదైనా ఆటంకాలు ఎదురైనా కూడా ప్రయత్నించి కష్టపడి సాధించాలి. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.